ఇక ఈ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 4 సిద్ధం సభల ద్వారా ఎన్నికల సమర శంఖం పూరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నారు. తాను చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇటు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సొంత నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా పులివెందులో డాక్టర్ వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రిని సీఎం వైఎస్ జగన్ ముందుకు ప్రారంభించారు. అక్కడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం మెడికల్ కళాశాల, ఆసుపత్రికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వివరించారు. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, ఆ వెంటనే డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు చేరుకుని దానిని ప్రారంభించారు. డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్కు వెళ్లి సెంట్రల్ బాల్ వార్డు ప్రారంభించిన తర్వాత వైఎస్ విజయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ను సందర్శించి పార్కును పరిశీలించారు. పార్కును ప్రారంభించిన అనంతరం అక్కడ కొద్దిసేపు గడిపారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్కు చేరుకొని పేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇడుపులపై చేరుకొని అక్కడ 40 కోట్లతో అభివృద్ధి చేసిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును ప్రారంభించారు. ఎన్నికల్లో తిరిగి పులివెందుల నుంచి జగన్ పోటీ చేయనున్నారు. వరుసగా 3వసారి గెలిచి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. కడప పులివెందుల కేంద్రంగా టీడీపీ, కాంగ్రెస్ ఎన్నికల వేళ రాజకీయంగా జగన్కు వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయంతో సీఎం అలర్ట్ అయ్యారు. సొంత జిల్లాల్లో అన్ని సీట్లు గెలవమంటే లక్ష్యంగా కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎన్నికల సమయంలో కడప జిల్లా కేంద్రంగా చోటు చేసుకునే ఎన్నికల రాజకీయంపై ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొన్నది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, సొంత నియోజకవర్గానికి వచ్చారు. ఈరోజు ఉదయం ఎగ్జాక్ట్లీ 11 గంటలకు ఆయన ఇడుపులపైకి చేరుకున్నారు. 11 నుంచి సాయంత్రం 4:40 వరకు కూడా అంటే సుమారు 6 గంటల పాటు ఆయన చాలా బిజీగా గడిపాడు. మొత్తం 862 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను చేశారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్లాన్లో భాగంగానే అనేక అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక స్పెషల్ బాడీని ఏర్పాటు చేసి దానికి మంచి అధికారులను నియమించి వాళ్ళ ఆధీనంలో పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల నిధులను పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించారు. ఇక ఎలక్షన్లు కొద్ది రోజులు ఉన్నాయనగా నోటిఫికేషన్కు ముందు ఒక విధంగా చెప్పాలంటే చివరి ముఖ్యమంత్రి హోదాలో చివరి పులివెందుల పర్యటన అని చెప్పవచ్చు. ఇది ఈరోజు 861 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. దీంతో పూర్తి స్థాయిలో ఆయన పులివెందులను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఏ ప్లానింగ్తో అయితే, ఏ రూట్ మ్యాప్తో అయితే ఉన్నాడో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తూ వచ్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పులివెందులకు చేరుకున్నటువంటి ఆయన నేరుగా పులివెందుల మెడికల్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీ 2 భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక నర్సింగ్ కాలేజీని కూడా ఆయన ప్రారంభించారు. అదే పులివెందుల మెడికల్ కాలేజ్ ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహానికి కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు. వీటిని 500 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో ఈ పులివెందుల మెడికల్ కాలేజీని నిర్మిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన ఒక పక్కనే ఉన్నటువంటి ఒక మినీ సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించారు. అంటే డివిజనల్ స్థాయిలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా ఒకే ఆవరణలో కొత్త భవనాలు నిర్మించి వాటిని ఒక మినీ సెక్రటేరియట్ ఆవరణగా రూపుదిద్దారు. ఇక చిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చేస్తూ వచ్చారు. ఇక ఆ పులివెందులో ఉన్నటువంటి ఉల్లిమెల్ల చెరువు ఒకటి ఉంటుంది. ఆ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దాంట్లో ఒక లేక్ వ్యూ పాయింట్ను పెట్టారు. అనేక విధాలుగా దాన్ని అభివృద్ధి చేశారు. దాంతో బోటింగ్ పాటు చిల్డ్రన్స్ గేమ్స్ అనేక రకాలుగా ఉంటాయి. మనం తెలంగాణలో సిద్దిపేటలో కోమటి చెరువును ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధంగా ఉల్లిమెల్ల చెరువును పులివెందుల నియోజకవర్గంలో డెవలప్ చేశారు. వీటన్ని
పనులు పూర్తి అయ్యి ఈరోజు ప్రారంభించిన సందర్భంగా ఇప్పటికీ పులివెందులలో అభివృద్ధి విషయంలో కావచ్చు, మౌలిక వసతుల ఏర్పాటు విషయంలో, సంక్షేమం విషయంలో కూడా అన్నిటిలో ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా పులివెందులను తీర్చిదిద్దే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని చెప్పవచ్చు. ఒక 40 మినిట్స్ మాత్రమే ఆయన ఇడుపులపై గెస్ట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడు కూడా కొంతమంది స్థానిక నేతలతో ఆయన చర్చించారు పలు అభివృద్ధి పనులపైన. అలాగే జిల్లా రాజకీయాలపైన కూడా ఆయన స్థానిక నేతలతో చర్చించడం జరిగింది. ఈ ఓవరాల్గా ఉదయం 11 గంటలకు పులివెందుల్లో ల్యాండ్ అయినటువంటి ముఖ్యమంత్రి సాయంత్రం 4:40 ఆయన పులివెందుల నుంచి లెఫ్ట్ అయ్యి కడప ఎయిర్పోర్టుకు చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్నాడు. అయితే ఈసారి ఎక్కడ కూడా పులివెందుల ప్రజలకు ట్రాఫిక్ ఆంక్షలు రాకుండా మొత్తం బైపాస్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగింది. ఓవరాల్గా పులివెందుల రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, అడావిడి లేదు. పెద్దగా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను సమీకరించడం కానీ, పెద్ద ఎత్తున ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు రావడం కానీ లేదు. పూర్తిగా ఆయన నియోజకవర్గ అధికారులు నాయకులతోనే కలిసిమెలిసిపోతూ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభిస్తూ వచ్చారు. ఇక ఎన్నికల కోడ్కు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో దీన్ని ఒక చివరి పర్యటనగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మోడల్ నియోజకవర్గంగా పులివెందులను తీర్చిదిద్దడంతో పాటు ఈసారి అత్యధిక మెజారిటీని ఇక్కడ సొంతం చేసుకోవడంలో భాగంగా ఒకవైపు రాజకీయ సమీకరణలు కూడా ఆయన సమీక్షించుకుంటూ ఉన్నారు. 40 ఏళ్ల పాటు ఆయన కుటుంబానికి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీలో వాళ్ళ కుటుంబంలో పోటీ చేస్తూ వచ్చినటువంటి సతీష్ రెడ్డిని భేషజాలు లేకుండా ఆయన ఇంటికి ప్రతినిధులను పంపించి ఆయన పార్టీలోకి ఆహ్వానించి కలుపుకోవడం దగ్గర నుంచి పులివెందులో చేసినటువంటి అనేక అభివృద్ధి పనులు ఇవన్నీ చూస్తే కూడా రాబోయే ఎన్నికల్లో ఒక భారీ బంపర్ మెజారిటీతో పులివెందుల నుంచి తాను గెలవడమే కాకుండా అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని ఈ దేశానికే ఒక రోల్ మోడల్గా చూపించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ నామరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, పులివెందుల.